దీపం వెలిగిస్తున్నాం. అదే ఐశ్వర్య దీపం. ఐశ్వర్య దీపం అంటే మనకి కావాల్సిన కోరికలు నెరవేర్చే దీపం. అది ఈ ప్రాంతంలో ఎందుకు వెలిగిస్తున్నాం, ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశామంటే ఈ భావదేవుడు వెలిసిన సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీరభావనారాయణ స్వామి తిరిగిన ప్రదేశం ఇది. గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారు తిరిగిన ప్రదేశం ఇది. అదిగో వాసవి మాత తిరిగిన ప్రదేశం ఇది. అదిగో సత్యనారాయణ స్వామి వారు కళ్యాణం చేసుకుంటే ఈ ప్రదేశంలో తిరిగారు. పోలేరమ్మ తిరణాలు కూడా ఈ ప్రదేశంలో తిరిగింది. అంతేకాదు అక్కడ మన చీలు రోడ్డు దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం. ఇలాంటి ప్రదేశాల్లో మనం ఈ యొక్క వాతావరణంలో ఈ రోజు మనం వెలిగిస్తానికి కారణం త్రిమూర్తి స్వరూపణ అకార మకార ఉకారాలతో కలిసిన ఈ రోజు. అందుకనే అమావాస్య, ఆదివారం, అనురాధ నక్షత్రంలో మనం వెలిగించే దీపం ఒక దీపం సహస్ర దీపాలతో సమానం అవుతుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని మనకి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వారి యొక్క సహకారంతో మీ అందరికీ ప్రసాదం కూడా మీ దగ్గరికి వస్తున్నమా. స్వామివారు వచ్చి లేచి మీ అందరికీ ఆశీస్సులు ఇస్తారు. ఇబ్బంది లేదు, బారుగా ఇస్తుంటారు. మీ అందరికీ ఆశీస్సులు ఇస్తారు. మీరు లేవక్కల, ప్రసాదానికి కూడా మీరు తోసుకోక్కల. గణపతి పరివారి పర్యవేక్షణలో జరుగుతుంది ఇది. గణపతి పరివారి పర్యవేక్షణ అంటే మీరు లేవకుండానే మీ దగ్గరికి అన్ని వస్తువులు వస్తాయి. అమ్మను తలుచుకోండి. మీరు చేసిన కార్తీక దీపోత్సవం చేసిన దానికి ఫలితం పొందండి. ఒకవేళ ఈ నెల రోజులు కార్తీక దీపం వెలిగించలేదు అనుకుంటే ఇప్పుడు వెలిగించండి. అదే ఐశ్వర్య దీపం. అదిగో అక్కడే జ్వాలాతోరణం ఏర్పాటు చేశారు. అంతా వెళ్ళేప్పుడు ఆ జ్వాలాతోరణం నుంచి దక్షిణ ముఖంగా వెళ్ళండి. యమ యొక్క బాధలు ఉండవు, అంటే క్రిమి కీటకాల బాధలు ఉండవు, రోగాల బాధలు ఉండవు, శత్రు బాధ ఉండదు, ఇంటి బాధలు ఉండవు. ఇంతటి వైభవపేతంగా ఏర్పాటు చేశారు. ఇవాళ ఇంకొక కొద్ది నిమిషాల్లోని స్వామివారి పొన్నూరు దాకా వచ్చున్నారు. కొద్ది నిమిషాల్లోని ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. మనం అందరం ఆ చివరి దాకా టేబుల్ ఏర్పాటు చేయండి. అక్కడ దాకా స్వామివారు వస్తారు, కనపడతారు. మీకేమి ఇబ్బంది ఉండదు. కాకపోతే మీరు ఒక్క ముఖ్య మనవి, దీపం వెలిగించాం కదా అయిపోయింది కదా అని తోసుకుంటూ మాత్రం లేవాకండి. అమలారా మీ అందరికీ మనవి, మీరు చక్కటి రంగు చీరలు కట్టుకొని వచ్చుంటారు, చిలుకు చీరలు కట్టుకొని వచ్చుంటారు. కానీ దీపంతో ఆట ఆడద్దు. దీపం చాలా గొప్పది కనుక మీరు లేచేప్పుడు కానీ పక్కన చూసేప్పుడు కానీ క్రమశిక్షణ పాటించండి. ఆ వెనక వాళ్ళకి కానీ ముందుకు కానీ మీకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేయడం కోరుకుంటూ సంపర్కమైన పరివారం యొక్క కార్యకర్తలు కూడా మనవి, ఇది ఒక శ్రేణి కాదమ్మా. ఎవరైనా వెలిగించుకోవచ్చు, ఎవరినైనా కూర్చోబెట్టండి. కానీ ఇది ఆడవాళ్ళకి లేవంటే మాకు మీరు అనదు. అయ్యప్ప స్వాములు వచ్చిన మనం ఏర్పాటు చేస్తున్నాం, వెలిగించు.
वदामसि यथा नः सर्वमिक्ष्मगो सुमना असतो अभितो दीक्षश्रुताः सहस्र वैशाखो हेड ईमहे असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुदार्यः उतैनं विश्वाभूतानि सदृष्टो मृडयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेढुषे अथो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरार्ग्नियोज्याम् याश्च ते हस्त इषवः परादा भगवो वपा अवतत्यधनुस्त्वगं सहस्राक्षस्ते शुधे नीलग्रीवाश्रितिकण्ठादिवगो रुद्रा उपश्रिताः नमो रुद्रेभ्यो ये पृथिव्यास्तेभ्यो दक्षिणा तेजस्विनावधीतमस्त्वमा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्त्वमा विद्विषावहै सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्त्वमा विद्विषावहै ॐ శాంతి శాంతి. స్వామివారు వచ్చారు కదా అని లేవద్దు. మీ అందరి దగ్గరికి స్వామివారు తీసుకొచ్చే బాధ్యత గణపతి పరివారమే, సంపత్ గణపతి పరివారమే. మీ అందరికీ ఆశీస్సులు ఇస్తారు. దయచేసి ఎవరికి వాళ్ళు లేచి వెళ్ళిపోవటం మాత్రం చేయవాకండి. శాంతి మంత్రం చదివిన తర్వాత వస్తుంది. ఈ దీపం వెలిగించామంటే ఐశ్వర్యం మనకి రావాలని కోరుకోండి. మరియు వాసవి కటిగా పరిస్థితి సేవ కావాలండి. నాగభూషుడు కావాలి. నాగభూషణం అంటే ఆయనే ఈనాడు మనకి నాగభూషణం అనే మూడవ తరం. ఈ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా మనకి ఈ కార్యక్రమానికి మన దగ్గరికి అన్ని కార్యక్రమాలు చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న వాడు ప్రధానమైన ఈ పరిరక్షణ మొత్తం సంపన్న పరివారం. కనుక మీ అందరికీ మనం ఏంటంటే ఏ అమ్మకైనా దీపం అందబోతే చెప్పండి, కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, దీపంతో ఆకారం. మీరు తీసుకొచ్చే చీరలు జాగ్రత్తగా ఉన్న మీకున్న కొమ్ములు జరపాలి. వెళ్తాం పల్లకి సేవతో వెళ్తాం. కనుక ఆ స్వామివారిని చూడండి, ఆ స్వామివారు రక్షించాడు. అందుకని మనం అందరం ఆ శివ పరమాత్ముడి యొక్క ధ్యానంలో ఉందాం. ఈరోజు ఇప్పుడు మనకి భరతనాట్య కార్యక్రమం ఉంది. ఆ విద్యార్థులు చక్కటి పిల్లలు వారి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. భరతనాట్యం సంబంధించిన వారు క్రియాశీలగా ఇక్కడ వేసే కూర్చుంటారు. మన పని కూచిపూడి నాట్యం. ఓకే, కూచిపూడి నాట్య విద్యార్థులందరూ వచ్చి ఉన్నారు. వారితో కొద్దిగా కార్యక్రమం నిర్వహించుకున్నాం. చూడండి, స్వామివారి మీరు అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేసి వస్తే ఎంత భాగ్యమో. ఈ రోజు ఆ కూచిపూడి నుంచి చూస్తున్నట్టు పర్మిషన్ తీసుకొని ఉన్నామండి. నుంచొని ఉండద్దు, ఎవరు నుంచొని ఉండక్కర. మీకు ఇంకొక 1000 కుర్చీలు ఏమన్నా వేసేట్టుగా ఉన్నాం మేము. స్వామివారు వచ్చేప్పుడు అడ్డం ఉండద్దు. వేదిక స్వామివారి యొక్క సమర్థ ముకుటత హస్తాల యొక్క దీంతో వెలిగిస్తారు వాళ్ళు. ఈ జగత్ మొత్తానికి
మన తాత పేరు దాకా చెప్పగలం, మా తర్వాత ఎవరు చెప్పలేరు. కానీ జగత్ మొత్తానికి ఒకే ఒక తల్లిదండ్రులు ఉన్నారు, వారే ఆ వేదిక మీద విగ్రహ రూపంలో ఉన్నారు. వాగద్దాయో సంపృక్తౌ వాగద్ద ప్రతిపత్తయో జగత పితరవు అని గణపతిని అక్కడ ఏర్పాటు చేశారు. విఘ్నాలన్నీ పోయిన తర్వాత గణపతి యొక్క స్వరూపంతో మనం వెంటనే లోపలికి వచ్చి యమద్వారాన్ని ఛేదించుకుంటున్నాం. అంటే మన రోగాలు కానీ మన యొక్క బాధలు కానీ ఇతి బాధలు కానీ అన్నీ పోవడానికి ఆ యమద్వారం ఏర్పాటు చేశారు. అదే ఇది మన జ్వాలా తోరణం. దాని దగ్గరే ఉంది ఆ రాధాకృష్ణులాగే వేదిక మీద ఉంటే లక్ష్మీనారాయణ స్వరూపంగా ముందు ఏర్పాటు చేశారు.